తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన 6 మర్డర్లకు సంబంధించిన ఏదైతే నిందితుడు ప్రశాంత్ స్వగ్రామం మాక్లూరు గ్రామం కావడం దానికి సంబంధించిన మనం ప్రశాంత్ ఇంటి వద్ద ఉన్నాం. చూడొచ్చు ప్రశాంత్ ఇల్లు ఇదే. అయితే మొత్తంగా ప్రశాంత్ ప్రసాద్ ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులు. ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. అయితే ప్రశాంత్ 6 మర్డర్లు చేసి ప్రశాంత్కి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రశాంత్ తల్లి, ప్రశాంత్ సోదరుడు కూడా అతనికి ప్రశాంత్కు మద్దతు తెలిపినట్లు పోలీసుల నిర్ధారణలో పేర్కొన్నారు. మొత్తానికి ప్రశాంత్ గత 6 నెలలుగా ఏం చేశాడు, ఎందుకు ఈ హత్యలు చేయాల్సి వచ్చింది, స్నేహితుడిని కుటుంబాన్ని పూర్తిగా హతమార్చాల్సింది, ప్రశాంత్ కాల్ డేటాను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారా, లేదంటే ఇంతవరకు ప్రశాంత్ హత్య చేసిన నిందితులు పూర్తిగా అన్నీ ఏదైతే అందరి బాడీలు దొరికిన నేపథ్యంలో కేసు సుఖాంతమైందని చెప్పి కూర్చుంటారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారనే కోణం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రశాంత్ ఈ నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్ ప్రసాద్లు స్నేహితులు. గత కొన్ని రోజులుగా ఇద్దరి స్నేహం బాగానే ఉంది. కానీ ప్రశాంత్కు ప్రసాద్ డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా డబ్బులు మాఫీ చేసుకునే క్రమంలో ప్రశాంత్ పగబట్టాడని చెప్పి ఈ పోలీసుల నిర్ధారణలో పేర్కొన్నారు. కానీ ఈ ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రశాంత్కి సంబంధించిన అంశాన్ని చూసుకోవచ్చు. ఈ ప్రశాంత్ డబ్బులు తీసుకొని ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని హతమార్చే దిశగా పన్నాగం పన్నాడా, లేకపోతే అతనికి ఎవరైనా సపోర్ట్ చేశారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశాంత్ గత 6 నెలలుగా ఎవరితో మాట్లాడాడు, ఎక్కడెక్కడ మాట్లాడు, ఎందుకు ఈ 6 మర్డర్లకు సంబంధించి ఎలా స్కెచ్ చేశాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా అనే అంశాన్ని కూడా మనం పరిగణన తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రశాంత్ మొదటగా ప్రసాద్ను హత్య చేసి మాక్లూరు మండలం మదనపల్లి గ్రామ శివార్లో పాతిపెట్టాడు. దాని తర్వాత ప్రసాద్ను సంబంధించిన భార్య రమణి అలియాస్ సాన్వికను బాసర నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం ఎంచ సమీపంలోని గోదావరి నదిలో బాసర వద్ద నదిలో పడేశాడని చెప్పి పోలీసుల నిర్ధారణ. దానికి అందరికీ బాడీలు కూడా పోలీసులు కనుగొన్నారు. అందరి బాడీలను కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. పూర్తిగా ఈ కేసు అంశాన్ని చూసుకుంటే ప్రసాద్ ఎవరెవరితో మాట్లాడాడు, ప్రశాంత్కు ఇద్దరి వద్ద ఏం సంబంధం ఉంది, ప్రసాద్ అయితే గత 7 నెలల క్రితం నిజామాబాద్ జిల్లాను విడిచి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పల్వంచ గ్రామంలో ఉండడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటే గతంలో ప్రసాద్ ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసుకు సంబంధించి ఈ గ్రామస్తులు అతన్ని ప్రసాద్ను వెలివేశారనే కోణంలో కూడా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కొందరు భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రసాద్ ఈ గ్రామం నుండి విడిచిన క్రమంలో ఆ కేసుకు ఈ కేసుకు ఏమైనా సంబంధం ఉందా, ప్రశాంత్ ఒక్కడే 6 మట్టు పెట్టడానికి ఆస్కారం ఉందా, ఈ ప్రశాంత్ వెనుక చరిత్ర చూస్తే ఎలా ఉంటుంది, ఆ ప్రశాంత్కున్న కాల్ డేటా చూస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది నిపుణులైతే అనుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఘటనలన్నీ చూసుకుంటే ఒకే వ్యక్తి అంటే ఒక ఇద్దరు సహాయంతో ప్రశాంత్ అయితే కుటుంబ సభ్యులు తల్లి వారి తమ్ముడితో పాటు మరో ఇద్దరు ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఈ విష్ణు, అదేవిధంగా ఇంకో వ్యక్తి మొత్తంగా ప్రశాంత్కు సహకరించిన వ్యక్తులు ఈ మర్డర్లో 6 మర్డర్ కేసులకు సంబంధించి 5 పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. ఈ 5 ఈ గత చరిత్రను చూసుకోవచ్చు. ప్రశాంత్ ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడారు, ప్రశాంత్కున్న కాల్ డేటా ఏంటి, కాల్ డేటా ఆధారంగా ఈ 6 హత్యలకు ప్రశాంత్ వెనుక ఎవరైనా ఉన్నారా, పెద్ద తలకాయలు ఉన్నాయా, లేదంటే ప్రశాంతే ఒక్కడే ఈ ఆస్తి మొత్తం కూడా కాజేసే విధంగా ఏమైనా పన్నాగం పన్నాడు. అదే కాకుండా ఈ గ్రామంలో గతంలో ప్రశాంత్ చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, భూమి కూడా పట్టా చేసుకున్నాడు, మా భూములు కూడా రాసుకున్నాడు అని చెప్పి ఆరోపణలు ఆర్టీవీతో మొరపెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. అదే కోణంలో కూడా ఈ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేందుకు సిద్ధంగా ఉంటారనే కోణంలో కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 6 మర్డర్లకు సంబంధించి ప్రశాంత్ ఇంటి వద్ద ఉన్నాం. ప్రశాంత్ ఇంటి వద్ద అయితే ప్రస్తుతానికి ఎవరు లేరు, అందరూ పోలీసు కస్టడీలో ఉన్నారు, జైలు శిక్షణ అనుభవిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేసి వారిని అందరికీ కూడా రిమాండ్ తరలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రశాంత్
ఈ 6 మర్డర్ల వెనకాల ఉన్నది ఎవరు అనే కోణం కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఈ 6 మర్డర్ల వెనుక ఇంకా బలమైన నాయకులు ఉన్నారా లేదా ఈ 6 మర్డర్లకు సంబంధించి ప్రశాంత్ ఒక్కడే చేశారా అని మరింత కోణంలో కూడా పోలీసులు ఆయన కాల్ డేటా ఆధారంగా ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది నిపుణులు అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ప్రశాంత్ కాల్ డేటా ఆధారంగా ఎవరైతే ప్రసాద్కు సంబంధించిన అంశాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే పోలీసులు, కామారెడ్డి జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే మొదటగా ప్రసాద్ని హతమార్చారు. దానికి అంతటికి సంబంధించి ప్రశాంత్ హతమార్చిన నేపథ్యంలో ప్రసాద్ భార్యను రమణిని హతమార్చారు. దాని తర్వాత 2 పిల్లలను, దాని తర్వాత ఒక చెల్లెను. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చివరిగా ప్రసాద్ చెల్లెల్ని హతమార్చిన నేపథ్యంలో పోలీసులు గట్టిగా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఎందుకంటే అన్నోన్ బాడీగా నమోదు చేసుకున్న పోలీసులు మొదటగా ఇక్కడ నుండి సెల్ ఫోన్ ఆధారంగా ఎక్కడెక్కడ వెళ్ళాయి, ఎవరెవరికి వెళ్ళాయని సెల్ ఫోన్ ఆధారంగానే దర్యాప్తు చేశామని చెప్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగా పూర్తిగా ఈ కేసులన్నీ అంటే ఈ 6 మర్డర్లకు సంబంధించిన పూర్తిగా బయటపడింది. అదే కోణంలో కూడా పూర్తిగా అంశాన్ని అయితే పోలీసులు ఈ ప్రశాంత్కి సంబంధించిన కాల్ డేటా పూర్తిగా వివరిస్తే ప్రశాంత్ వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా తేలే అవకాశం ఉంటుంది. ఈ ప్రసాద్ని కుటుంబాన్ని ప్రశాంత్ ఒక్కడే చంపాడా లేకపోతే ఇంకా ఆయన వెనుక ఎవరైనా కోణంలో ఉన్న అంశాన్ని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఉన్న నిపుణులు అనుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు యు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.